ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి మన పతంజలి యోగ శాస్త్రానికి శాస్త్రీయ ఆధారాలు రుజువులు ఈ మధ్యకాలంలో లభిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఈ కాన్షియస్ బ్రీదింగ్ అంటే బాగా ఊపిరి బలంగా పీల్చి వదలడం, ప్రాణాయామం వంటివి, కపాల భాతి వంటివి, సింహక్రియ లాంటివి, అలా వివిధ రకాలైనటువంటి యోగాసనాలకు మనకి సింపథెటిక్ స్టిమ్యులేషన్ తగ్గి పారాసింపథెటిక్ స్టిమ్యులేషన్ అంటే వేగల్ నర్వ్ యోగా అంటారు. ఈ వేగస్ నర్వ్ యోగా వల్ల ఈ మనసులో ఆందోళన తగ్గుతుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీ బూస్టర్, ఈ యోగా చేసిన ఇమ్యూనిటీ బూస్టర్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కోవిడ్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షించుకోవడానికి ఖచ్చితంగా యోగా పనిచేస్తుందని నేను ప్రాక్టికల్గా చూశాను, నమ్ముతున్నాను. ప్రపంచం కూడా దీంట్లో ఇది రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఆ యొక్క డిఫరెన్స్ కనపడుతూ ఉంది. ప్రతి వాళ్ళు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా కనీసం అరగంట నుంచి గంట వరకు యోగాసనాలు ఇది చేయడం ద్వారా వారు 50% ఆరోగ్యం దీని మీదే ఆధారపడుతుంది.